ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు. త్రివేణి సంగమం వద్ద గంగామాతకు హారతిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభమేళా ద్వారా దేశంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ అనే తేడా లేకుండా ప్రజలంతా ఒక్కటయ్యారని అన్నారు. కుంభమేళాకి వచ్చిన ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు పవన్. ఈ కార్యక్రమంలో భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అఖీరానందన్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ, సనాతన ధర్మం భారతీయులందరికీ ఏకత్వానికి నిదర్శనమన్నారు. దేశంలోని సగం జనాభా పుణ్యస్నానాలు ఆచరించటం గొప్ప విషయమన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహాకుంభమేళా ఏర్పాట్లు పక్కాగా చేసిందని కొనియాడారు. వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్టు చరిత్ర చెబుతోంది. నేను గతంలో ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదువుతున్నప్పుడు దానిలో కుంభమేళా గురించి వివరిస్తూ ఉన్న వ్యాఖ్యలు చదివాను. సుమారు 3 దశాబ్దాలుగా కుంభమేళాను గమనిస్తున్నాను. ప్రతిసారి రావాలని భావించినా ఎందుకో కుదరలేదు. ఇప్పుడు మహాకుంభమేళాకు రావటం చాలా సంతోషం కలిగించిందన్నారు. మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు పవన్ కళ్యాణ్, శ్రీమతి అన్నా లెజ్నోవా కొణిదెల దంపతులు హాజరై పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం త్రివేణి సంగమానికి హారతులిచ్చారు. అఖీరానందన్, త్రివిక్రమ్, ఆనందసాయి పుణ్యస్నానాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సాంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధర్మం విషయంలో మాత్రం ఏకమవుతున్నారన్నారు. దేశం విషయంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా పనిచేస్తుందో ధర్మం విషయంలో కూడా భారతీయుల్లో అదే రకమైన ఏకత్వం పనిచేస్తుందన్నారు. వేల ఏళ్లుగా సనాతన ధర్మం వర్ధిల్లుతోంది. సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్తులోనూ పరిఢవిల్లాలి అని అన్నారు పవన్ కళ్యాణ్. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఏదో ఒకటి మాట్లాడటం సులభం. కేవలం హిందూ సాంప్రదాయాలు, సనాతన ధర్మం కార్యక్రమాల నిర్వహణలో ఏదైనా దుర్ఘటన జరిగితే వెంటనే పొలిటీషియన్స్ నోర్లు లేస్తాయి. పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పక్కాగా తగిన సౌకర్యాలు కల్పించినా ఒక్కోసారి అనుకోని విధంగా ఘటనలు జరగటం బాధాకరమన్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన దుర్ఘటనకు ముందు కూడా పక్కాగా ఏర్పాట్లు చేసినా ఒకేసారి సమూహంలో వచ్చిన కదలిక వల్ల తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇలాంటి దుర్ఘటనలు దేశంలోని ఏ ప్రాంతంలో జరిగినా అక్కడ పరిస్థితిని అర్థం చేసుకుని స్పందిస్తే బాగుంటుందన్నారు. సనాతన ధర్మం నమ్మేవారి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం మంచిది కాదని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. కుంభమేళాలో దాదాపు దేశంలో సగం జనాభా కుంభమేళాకు తరలి రావటం చాలా గొప్ప విషయం. ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు. ఇది సనాతన ధర్మం ఆచరించే ప్రతి ఒక్కరి మహా పండుగగా భావిస్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి వెళ్లటం మహా అద్భుత ఘట్టం అన్నారు. గత 50 రోజులుగా 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించిన మహాకుంభమేళాలో జరిగిన కొన్ని సంఘటనలు దురదృష్టకరమన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే వారిపైన, సనాతన ధర్మాన్ని నమ్మేవారిపైన ఇలాంటి సమయంలో కొందరు నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఓటు బ్యాంక్ రాజకీయాలకు మహాకుంభమేళాను వాడుకోవటం దారుణమన్నారు. మహాకుంభమేళా నిర్వహణలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పనిచేస్తూ ముందుకెళ్లారు. ఒక భారీ సమూహం ఒకచోట గుమికూడినప్పుడు కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. దాన్ని మొత్తంగా సనాతన ధర్మానికి ఆపాదించి ఆ ధర్మాన్ని నమ్మేవారిపై, సనాతన ధర్మంలో ఆచరించే సాంప్రదాయాల నిర్వహణ గురించి ఇష్టానుసారంగా వ్యాఖ్యానించటం సబబు కాదన్నారు. ఇలాంటి దుర్ఘటనలు ఇతర మత ధర్మాలను పాటించే కార్యక్రమాల్లో జరిగితే రాజకీయ నాయకులు ఇలానే స్పందించేవారా అన్నారు.